నమస్కార. అదొక పెద్ద సభ. ఆ సభలో ఒక పండితుడు లేచాడు. లేచి ఓ ప్రశ్న అడిగాడు. దానికి సమాధానం చెప్పన్నాడు. ఆ ప్రశ్నకి కొన్ని ఆధారాలు కూడా ఆయన ఇచ్చాడు. సమాధానం రాబట్టాలంటే కొన్ని ఆధారాలు ఇవ్వాలి కాబట్టి ఆ ప్రశ్న ఏమిటి, ఆయన ఇచ్చిన ఆధారాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సర్వస్వాపహర, సర్వస్వాన్ని అపహరిస్తాడు. నా తస్కరగణ, కానీ దొంగల గుంపు మాత్రం కాదు. రక్తాసన, రక్తం తాగుతాడు. నా రక్ష, కానీ రాక్షసుడు కాడు. బిలాశయ, ఎప్పుడు కన్నలోనే దాక్కుంటాడు. నా సర్ప, అంటే పాము కాదు. అఖిల నిశాచారి, ఎప్పుడు రాత్రి మురుగుగా ఉంటాడు, రాత్రి సంచరిస్తుంటాడు. నా భూతాధిప, కానీ భూతం కాదు. అంతర్ధాన పటు, వెంటనే మాయమైపోతుంటాడు. నా సిద్ధపురుష, కానీ సిద్ధపురుషుడు కాడు. ఆసుగ, వెంటనే పరిగెత్తుకుపోతాడు, చాలా వేగంగా పరిగెడతాడు. నా మారుత, వాయువు కాదు. తీక్ష్ణాస్య, మొహం చాలా సూదిగా వాడిగా ఉంటుంది. నతు సాయక, బాణం మాత్రం కాదు. తమిహ ఏ జానంతి తే పండితా, ఎవరు చెప్పగలరో వాడే పండితులు అన్నాడు. అంటే ప్రశ్న కొన్ని ఆధారాలు ఇచ్చాడు. ఇచ్చేటప్పటికి చాలామంది ఆ ప్రశ్న సమాధానం చెప్పారు. సమాధానం ఏంటంటే మత్కుణ, అంటే నల్లి. సర్వస్వాపహర అంటే ఏం చెప్పుకున్నాం మనం, సర్వస్వాన్ని అపహరిస్తాడు. ఇక్కడ ఏంటంటే సర్వస్వాపహర, సమస్తమైనటువంటి నిద్రని పోగొడతాడని అర్థం. దొంగ కాదు. రక్తం తాగుతాడు, కానీ రాక్షసుడు కాడు. ఎప్పుడు కలుగులో దాక్కుంటాడు, కన్నంలో, కానీ పాము కాదు. ఎప్పుడు రాత్రి మెలుగుగా ఉంటాడు, కానీ భూతం కాదు. ఇప్పుడు పడితే అంతర్ధానం అయిపోతుంటాడు, లైట్ వేయగానే అంతర్ధానం అయిపోతాడు. సిద్ధపురుషుడు కాడు. మొహం చాలా సూదిగా వాడిగా ఉంటుంది, కానీ బాణం కాదు. చాలా వేగంగా పరిగెడతాడు, కానీ వాయువు కాదు. అనేటువంటి ఈ ప్రశ్నలకు, ఈ ఆధారాలకు సమాధానం నల్లి. నల్లి చాలా బాధపడేటువంటి చిన్న జంతువు. శ్రీనాథ మహాకవి చోట అంటాడు చాటువుల్లో, శివుడు హిమాలయం మీద పడుకుని ఉంటాడు, విష్ణుమూర్తి శేషసాయి మీద పడుకుని ఉంటాడు, అంటే పాము మీద. సూర్యుడు చంద్రుడు ఆకాశంలో ఉంటారు. ఎందుకుంటారంటే నల్లి బాధపడలేక. పద్యం చూడండి. శివుడు అద్రిని శయనించుట, రవిచంద్రులు మెంటనుంట, రాజీవాక్షుండు అవిరళముగ శేషునిపై పవళించుట, నల్లి బాధపడలేక సుమి. నల్లి బాధపడలేక శివుడు హిమాలయంలో పడుకుంటాట, విష్ణువు ఆదిశేషుని పడుకుంటాట, సూర్యుడు చంద్రుడి గొడవ ఎందుకని ఆకాశంలోనే ఉండిపోతున్నట్ట. అంటే నల్లి అంత బాధాకరమైంది. ఈ నల్లి అనేటువంటి సమాధానం రాబడడం కోసం ఈ కవి ఇంత కల్పన చేశాడు. కల్పన చాలా బాగుంది కదా. మళ్ళీ ఒకసారి పద్యం చూద్దాం. సర్వస్వాపహర న తస్కరగణ, రక్షో న రక్తాసన, సర్పోనైవ బిలాసయోపి, అఖిల నిశాచారీ న భూతాధిప, అంతర్ధాన పటు న సిద్ధపురుష,
నాప్యాసుగో మారుతః తీక్ష్ణాస్యః నతు సాయకః తమిహ ఏ జానంతి తే పండితాః. ఈ విధంగా పూర్వం పండిత సభల్లో ఎన్నో ఉపాయాలతో సమాధానం రాబట్టడం కోసం ఎన్నో కల్పనలు చేసేవారు. నమస్కారం.